సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఎదురు దెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డి కేసులను సిబిఐ కేసుల్ని పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలి, ఏపీలో విచారించకూడదు అంటూ ఆయన ఒక పిటిషన్ వేశారు. ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఈరోజు జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణని పక్క రాష్ట్రాలకు బదిలీ చేయలేమని స్పష్టంగా చెప్పింది. కోర్టులో ఈ కేసుల వ్యవహారాన్ని హైకోర్టు చూసుకుంటుంది. కావాలంటే దర్యాప్తును విచారణను వేగవంతం చేయాల్సిందిగా తాము చెప్పగలుగుతామే కానీ పక్క రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తి లేదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతోపాటు రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. అసలు ఈ కేసుతో మీకేంటి సంబంధం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి పక్క రాష్ట్రానికి మార్చాలంటూ మీరు ఎందుకు పిటిషన్ వేశారు, ఈ కేసుతో మీకేంటి సంబంధం, సిబిఐ ఉంది కదా దర్యాప్తు సంస్థ అంటూ ప్రశ్నించింది. సో రఘురామకృష్ణరాజు చేసిన విజ్ఞప్తిని, జగన్మోహన్ రెడ్డి కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలన్న విజ్ఞప్తిని అయితే కోర్టు తోసిపుచ్చింది. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు మీద నమోదైన కేసుల్లో సిఐడి ఏసీబీ నమోదు చేసిన కేసులకు సంబంధించి గతంలో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. దాంతోపాటు సీనియర్ జర్నలిస్ట్ తిలక్ కూడా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుకు సంబంధించి పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు. ఆ సమయంలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం అయితే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడిని బెయిల్ రద్దు చేయాలి అంటూ గతంలో అదే పిటిషన్ వేసిన దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా సుప్రీంకోర్టులో వాదించాయి. దాంతోపాటు తిలక్కి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఈ అంశంలో ఇంప్లీడ్ అయ్యారో ఆయన కూడా కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుతో మీకేంటి సంబంధం, ఇది రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు చంద్రబాబు నాయుడు మధ్య వ్యవహారం, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, మధ్యలో మీరెందుకు ఇంప్లీడ్ అయ్యారు బెయిల్ రద్దు చేయాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది తిలక్ పైన. ఈ నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి రఘురామకృష్ణరాజు కూడా చంద్రబాబు నాయుడు కేసులో తిలక్ ఇన్వాల్వ్ అవడం తప్పు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయడం కూడా తప్పే అవుతుంది. సో సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్తుంది, మొన్న చంద్రబాబు నాయుడు కేసులో ఇంప్లీడ్ అయిన జర్నలిస్ట్ క్లాస్ తీసుకున్న సుప్రీంకోర్టు ఈరోజు రఘురామకృష్ణరాజు విషయంలో ఎలా స్పందిస్తుంది అని ఎదురు చూశారు. అయితే సుప్రీంకోర్టు అయితే మొన్న ఎలా వ్యవహరించిందో దాదాపు ఈరోజు కూడా అలాగే వ్యవహరించింది. జగన్మోహన్ రెడ్డి కేసులతో మీకేంటి సంబంధం, పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ మీరెందుకు పిటిషన్ వేశారు అంటూ ఆయన విజ్ఞప్తిని అయితే సుప్రీంకోర్టు తోసిపుచ్చేసింది. ఈ కేసుతో మీకేంటి సంబంధం, అసలు మీరెవరు అని రఘురామకృష్ణరాజును సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించిన సమయంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఇతడు ఒక రాజకీయ నాయకుడు, మరో రాజకీయ నాయకుడు బాధింపబడాలని కోరుకుంటున్న ఒక రాజకీయ నాయకుడు అంటూ కోర్టుకు వివరించారు. అయితే ఈ వ్యవహారంలో వాదనలు వినిపించేందుకు సిబిఐ తమకు కొద్దిగా సమయం కావాలి అని కోరడంతో ఈ కేసు విచారణను జనవరి 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి కేసులు అయితే పక్క రాష్ట్రానికి బదిలీ చేసే అవకాశం అయితే లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాకపోతే ఈ కేసుల విచారణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైన హైకోర్టుకు ఏమైనా ఆదేశాలు ఇస్తుందేమో తదుపరి విచారణలో చూడాలి.